జైషా ప్రస్తుతం ఈయన ట్రెండింగ్లో నిలిచారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు బాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా జైషా భార్యను చూసారా? ఆమె బాలీవుడ్ నటీమణులను ఏమాత్రం తీసిపోదు. జైషా భార్యకు సంబంధించిన ఓ సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలో జైషా ఆయన సతీమణి రషీత ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈమె తండ్రి ప్రముఖ గుజరాత్ వ్యాపారి గుణన్ పటేల్. వీరు అహ్మదాబాద్లోని స్కూల్ విద్య పూర్తి చేసి ఆ తర్వాత వీరు నిర్మా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. వీరిద్దరూ కాలేజీ కూడా కలిసి ప్రయాణం చేసేవారు. వారి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా డిసెంబర్ 1 నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జైషాతో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేయనున్న 5వ వ్యక్తి. జైషా ఐసీసీ చీఫ్గా 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. అంటే 2027 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే ఐసీసీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన బీసీసీఐ చీఫ్గా యథావిధిగా కొనసాగుతారు. కాగా ఐసీఐసీకి కొత్త బాస్గా ఎంపికైన జైషా 35 ఏళ్ల అతి తక్కువ వయసులోనే బీసీసీఐ చీఫ్గా కూడా పనిచేస్తున్నారు.